హలో హాయ్ ఫ్రెండ్స్. విహెచ్ టెక్నాలజీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారములు. డియర్ ఫ్రెండ్స్, ఇవాళ మనం వీడియో రిలీజ్ చేసాం మార్నింగ్. అది కొద్దిగా టెక్నికల్ ఇష్యూ, అంటే ముఖ్యంగా మధ్యలో వాయిస్ అనేది కట్ అయిపోవడం లాంటి రీజన్స్ వల్ల అది మనం తొలగించాం. మరలా రికార్డింగ్ చేస్తున్నాం. సో ఈ యొక్క విషయాన్ని గమనించండి, దయచేసి మాకు సహకరిస్తారని కోరుకుంటున్నాం. ఇంకొకసారి ఈ పొరపాటు జరగకుండా చూస్తాం. అయితే డియర్ ఫ్రెండ్స్, నేను ఇవాళ కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను, మరియు మీ యొక్క అభిప్రాయ సేకరణ చేయాలి అని అనుకుంటున్నాను. సో దయచేసి మన వ్యూవర్స్ అందరూ కూడా ఈ యొక్క వీడియోని పూర్తిగా చూడగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీలైనంత వరకు త్వరగా నేను చెప్పాలనుకున్నట్టు చెప్పేస్తాను, ఎందుకంటే మీకు బోర్ కొట్టకుండా ఉంటుంది, మరియు ఈజీగా అర్థం చేసుకొని మీ యొక్క అభిప్రాయాలు తెలియజేస్తారనే ఉద్దేశంతో ఎక్కువగా లెంతీ కూడా చేయను. చేసే అవకాశం కూడా ఇక్కడ లేదు, ఎందుకంటే ఇది లైవ్ కాదు, ఈ వీడియో అని మనకు తెలుసు కాబట్టి. లైవ్లో అయితే మేము చెప్తాం, మరి మీ ప్రశ్నలు అడుగుతారు, సమాధానం చెప్తాం. బట్ ఇక్కడ వీడియోలో ఏంటంటే మేము చెప్పాలనుకున్న కంటెంట్ చెప్తాం, అడగాల్సిన విషయాలు అడుగుతాం. సో ఇంతవరకే ఉంటుంది, తర్వాత మీ అభిప్రాయం మేము తీసుకుంటాం. ఎస్. అయితే డియర్ ఫ్రెండ్స్, ముఖ్యంగా కొన్ని టాపిక్స్ ముఖ్యంగా నేను మాట్లాడతాను. ముందుగా మన విజువల్ ఇంపైర్ పర్సన్స్కి ముఖ్యంగా ఈ ఆండ్రాయిడ్ యాక్సెసిబిలిటీ స్పీక్ ఏదైతే ఉన్నదో, ఇందులో ముఖ్యంగా వచ్చినటువంటి చేంజెస్ మనం గమనిస్తున్నట్లయితే టాక్ బ్యాక్ అనేది మనకి టెక్స్ట్, అంటే ఆ యొక్క టెక్స్ట్ అనేది ఏ సైజులో ఉంది, ఏ కవర్లో ఉంది, ఇవన్నీ కూడా ఈజీ ఐడెంటిఫికేషన్ అనేది చాలా బాగుంది. నిజంగా ఇది హ్యాట్స్ అప్. సో దాంతోపాటుగా ఈ టాక్ బ్యాక్లోనే మనకి ఇంక్లూడ్ చేసిన విషయం ఏంటి, ఇమేజెస్ యొక్క ఫాంట్, ఇవన్నీ కూడా చదివే విధంగా. సో చాలా నీట్గా మంచిగా ఉంది వెబ్సైట్స్ యూజ్ చేసేటప్పుడు అంతా కూడా. బట్ కొన్ని సందర్భాల్లో అది మనకి యూజ్ లేని చోట అది ఆఫ్ చేసుకోవడం బెటర్. ఇది చాలా మంది ఇరిటేట్గా ఫీల్ అయ్యి మనకి మెసేజ్లు చేశారు. సో వారి కోసం మన ఛానల్లో వీడియోగా చేసాం, మీకు చూసింటారు ఆ విషయాన్ని. సో నేను ఆ వీడియోలో చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. వెరీ చాలా మంచి అప్డేట్ అని చెప్పొచ్చు. అది మనకి దాంట్లో ఉపయోగపడే చాలా ఉన్నాయి అసలు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకి ఆండ్రాయిడ్లో మనం అందరితో పోటీ పడాలంటే ఖచ్చితంగా మనం అంటే కలర్లు గుర్తించలేమనే పరిస్థితి నుంచి టాక్ బ్యాకే మనకి చదివి వినిపించడం నిజంగా అది హ్యాట్సాప్. సో మనకి ఎందుకంటే ఒక నార్మల్ పర్సన్ మనం చెప్పాలంటే కూడా పలానా కలర్లో ఉంటుంది చూడు ఎడిట్ బాక్స్ అనేది, అది ఎడిట్ బాక్స్ అని చెప్పొచ్చు. సో ఎందుకంటే మీకు చిన్న ఉదాహరణ చెప్తా. మనకి మోర్ ఆప్షన్స్ అని ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ వాట్సాప్లో, నార్మల్స్కి అది 3 డాట్స్గా ఉంటుంది అనమాట. సో ఇక 3 డాట్స్ ఆర్ మోర్ ఆప్షన్స్ ఐడెంటిఫై చేయనప్పుడు మనకు కనీసం కలర్ అది చెప్పగలిగామంటే ఎక్కడ ఉంటాయని చెప్పగా వాళ్ళు దాన్ని బట్టి ఒక అంచనాకు రాగలుగుతారు కదా. సో అందులో మనం తెలుసుకున్నట్టు కూడా ఉంటుంది, కాబట్టి మంచి అభ్యర్థి నా అభిప్రాయం. నెక్స్ట్, రైల్వే దివ్యాంగన్ పాస్ గురించి ఒక ముఖ్యమైన అంశం ఏమిటి, యూడిఐడి కార్డు. మనకి దివ్యాంగన్ పాస్ అప్లై చేసేటప్పుడు ఇదివరకు రోజుల్లో మనం గమనించినట్లయితే మాన్యువల్ కన్స్ట్రక్షన్ పాస్ అనేది మస్ట్ అండ్ షుడ్గా తీసుకోవాలి. అందులోనూ ఆ యొక్క కన్స్ట్రక్షన్ పాస్ అనేది క్లారిటీగా ఒక్క చిన్న మిస్టేక్ ఉన్నా సరే రిజెక్ట్ చేయాలి, ఇవన్నీ ఉండే. సో ఇప్పుడు ఏం చేశారు, అధికారికంగానే రైల్వే వాళ్ళు తీసుకొచ్చింది ఏంటి, యూడిఐడి కార్డు ఉన్నా సరిపోతుంది. ఆ రైల్వే కన్స్ట్రక్షన్ పాస్ ఏదైతే అప్లోడ్ చేస్తే ఆ స్థానంలో యూడిఐడి కార్డు ఉన్నా సరిపోతుందని చెప్పారు. సో అది ఇదివరకు రోజుల్లో మనము ఆ యొక్క రీజనల్ వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళైతే అది యాక్సెప్ట్ చేయమని చెప్పారు. బట్ ఆ చెప్పిన ఒక 1 or 2 months తర్వాత మనకి ఇది అప్డేట్ కూడా ఇచ్చారనమాట. ఇది ఇక్కడ నుండి యూడిఐడి కూడా మేము యాక్సెప్ట్ చేస్తామని. బట్ మనం అయితే చెక్ చేయలేదు. అది మన వాళ్ళు ఎవరైనా కనుక ఇప్పుడు చెక్ చేసి ఉన్నట్టయితే తెలియజేయండి, అందరికీ కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. ఆఫ్టర్ జనవరి తర్వాత చేసిన వాళ్ళు, ముఖ్యంగా ఈ జనవరి నుంచి చేసిన వాళ్ళు తెలియజేయండి, అందరికీ కూడా ఉపయోగపడుతుంది. జనవరి లేదా డిసెంబర్ 20 ఆ తర్వాత చేసిన వాళ్ళు. ఎందుకంటే మనకి
ఇది డిసెంబర్‌లోనే మనకి ఈ అప్డేట్ వచ్చింది. అంతకుముందు వచ్చింది. బట్ అధికారికంగా మనకి చెప్పింది డిసెంబర్ నెలలోనే. నాకు బాగా గుర్తుంది ఈ విషయం. తర్వాత ఫ్రెండ్స్ ఆధార్ అథెంటిఫికేషన్ అనేది మనకిప్పుడు తీసుకొనొచ్చారు. ప్రతి ఒక్క దాంట్లో కూడా మనకి ఫేస్ ఐడెంటిఫికేషన్ తీసుకొనొచ్చారు. ఇది మంచి అప్డేట్ అయినప్పటికీ కూడా ఒక విజిబుల్లీ ఛానల్ పర్సన్‌గా మనకది చాలా కష్టమది. అది ఎందుకంటే మనకు ఆ యొక్క రీస్ అనేది తీసుకోవడం చాలా కష్టం అది. తీసుకోలేదు, ఐడెంటిఫై చేయలేం కాబట్టి వాళ్ళకి ఆల్టర్‌నేటివ్‌గా ఓటీపీ లాంటివి ఇస్తే బావుంటుంది. సో, ఖచ్చితంగా ఆ యొక్క అప్డేట్ కూడా వస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇకపోతే చాలామంది నన్ను అడిగిన అంశం ఏంటంటే, రైలు వన్‌లో మనకి జనరల్ టికెట్స్ బుక్ చేసుకుంటాం కదా! అందులో కన్సెషన్ అవకాశం ఉందా? ప్రస్తుతానికైతే లేదు. ఖచ్చితంగా ఇన్ ఫ్యూచర్‌లో వస్తుంది. దీనికి ఉదాహరణకి మనం తీసుకుంటే యూటీఎస్ ఏదైతే ఉందో అదే మనం తీసుకోవచ్చు. తర్వాత అందరికీ తెలిసిన అంశమే ఈటీఐ ఎలక్వెన్స్ అనేది కమింగ్ అగైన్ మళ్ళా వచ్చింది. మన వాళ్ళు ఇప్పటికే చాలామంది యూజ్ చేస్తున్నారు. సబ్స్క్రిప్షన్ తీసుకొని యూజ్ చేయని వాళ్ళు ఉంటే కదా యూజ్ చేయండి. మనకి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నది. కానీ అలా చేయలేము, మేము పలానా టీటీఎస్కి అలవాటు పడినా ఓకే, హ్యాపీగా యూజ్ చేసుకోండి, ఇబ్బంది లేదు. సో ప్రస్తుతానికైతే ఈటీఐ ఎలక్వెన్స్ అనేది మనకి రావడం అయితే జరిగింది. తర్వాత టెక్ ఫ్రీడమ్ కూడా యూజ్ చేయండి. మనకి బాగుంది. నేను యూజ్ చేస్తున్నాను. చాలా చక్కగా ఉంది. మనకి వాళ్ళు ఈ 50% ఆఫర్ కూడా ఇస్తున్నారు. ప్రెజెంట్ అయితే 229 ఉంది. మీరు చెక్ చేస్తుందండి 149కి వస్తుంది. అది మన ఫెస్టివల్ టైంలో మనకు ఉన్నింది. అది యాక్చువల్గా నిన్న మనం వీడియో రికార్డ్ చేసినప్పుడు కూడా అది ఉన్నింది. ఈరోజు పొద్దున్న రిలీజ్ చేసాం కదా అది. సో కాకపోతే ప్రెజెంట్ అది ఉందా లేదా అనేది నేను చెక్ చేయలేదు. మీరు చెక్ చేయండి. సో తర్వాత ఫ్రెండ్స్ టెక్ ఫ్రీడమ్ యూజ్ చేయండి. ఇంకపోతే మనం గమనించినైతే మైండ్ గేమింగ్ యాప్స్ ఇవన్నీ కూడా వచ్చాయి. వాటి గురించిగా మన ఛానల్లో వీడియోస్ వస్తాయి. ఎటువంటి ఇబ్బంది లేదు. మేమే మీ అభిప్రాయాలు చెప్పండి. ఇప్పటికే లేట్ అయింది. ఇక ఫైనల్గా ఇవి అప్డేట్స్, ఫర్దర్ అప్డేట్స్. సో ఇంకేమంటే నేను ఇన్ ఫ్యూచర్ ఖచ్చితంగా తెలియజేస్తాను. సో అయితే ఇక నేను మీకు చెప్పాల్సిన అంశాలు అంటే విహెచ్ టెక్నాలజీ తరపున మనం ఈ 3 మంత్స్ నుంచి మీ సందేహం మా వివరణ కార్యక్రమం అనేది చేయడం లేదు మీన్స్ లైవ్ స్ట్రీమ్ చేయడం లేదు. సో ఇది చాలామంది అడిగారు నన్ను, ఏం చేయరా అనేసి అడిగారు. ఖచ్చితంగా చేస్తాం. మాకు చేయకూడదనే ఆలోచన ఏమాత్రం లేదు, చేస్తాం. బట్ కొద్దిగా ఈ బిజీ షెడ్యూల్స్ అండ్ చేసే అవకాశం నాకు లేకపోవడం వల్ల నేను చేయడం లేదు. ఎందుకంటే మేనేజ్మెంట్ మొత్తం నేను ఒక్కడే ఇక్కడ స్ట్రీమ్ చేయాల్సి వస్తుంది. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే నాకే అవైలబిలిటీ ఉండడం లేదు. మీరు గమనిస్తే మనకి మొన్న వీడియో కూడా ఒకటి మనకి పబ్లిష్ అవ్వాల్సి ఉండే, అది అవ్వలేదు. సో ఎందుకంటే ప్రతి ఒక్కటి నేనే చూసుకోవాల్సి వస్తుంది. నాకు అంత సమయం అయితే ప్రజెంట్ లేదు. సో కాబట్టి ఈ కార్యక్రమం అనేది ప్రస్తుతానికైతే ఇది స్టాప్ చేస్తున్నాం. ఖచ్చితంగా స్ట్రీమ్ చేస్తాం లైవ్. అయితే దీన్ని నేను ఇంకో రకంగా ఆలోచించాను. వీడియో రూపంలో మీ ముందు ఇంటరాక్ట్ అయితే ఎలా ఉంటుంది అని ఆలోచిస్తున్నాను. సో మీ అభిప్రాయాలు తెలియజేయండి. ఎవ్రీ వీక్ కానీ ఎవ్రీ మంత్ ఎలా అయినా సరే మీరు అడిగేసిన ప్రశ్నలన్నిటికీ కూడా ఒకే వీడియోలో చెప్పే విధంగా మరియు ఆ యొక్క వీక్లో వచ్చినటువంటి అప్డేట్స్ అన్నీ ప్లస్ జాబ్ నోటిఫికేషన్స్ వీటి గురించి రికార్డ్ చేసి పోస్ట్ చేస్తే ఎలా ఉంటుంది అని ఆలోచిస్తున్నాను. సో ముఖ్యంగా దీని గురించి మీ యొక్క అభిప్రాయం తెలుసుకోవాలని చెప్పి నా యొక్క మెయిన్ ఉద్దేశం. ఈ యొక్క వీడియో రికార్డ్ చేయడానికి ప్రధాన కారణంలో ఇదొకటి. మెయిన్ మీతో ఇంటరాక్ట్ అయ్యి చాలా మనసు అవుతుంది. నెక్స్ట్ ఈ అప్డేట్స్ అన్నీ కూడా మిస్ అవుతున్నాం. కాబట్టి నేను ఇప్పుడైతే మీ ముందుకు రావడానికి కారణం ఇదనమాట. అప్డేట్స్ అనేది అందించాలి. సో లైవ్లో అవ్వడం అంటే అది ఇంపాసిబుల్. ఎందుకంటే నాకు కుదిరే టైంలో అయితే మన వాళ్ళు ఎవరు కూడా అవైలబిలిటీ ఉంటారు ఆ టైంలో, నాకు తెలుసు ఆ విషయం. అందుకే నేను లైవ్ కూడా ఆ టైంలో నేను స్ట్రీమ్ చేయడం లేదు. అదనమాట విషయం. సో మీరు తెలియజేయండి. మనం అనుకున్నటువంటి అభిప్రాయం ఏదైతే ఉందో ఇది కరెక్టా కాదా, ఇది ఒకళ్ళు కావాల్సి వస్తే ఎలా చేస్తే బాగుంటుంది, ఇవన్నీ కూడా మీ అభిప్రాయాలు తెలియజేయండి. ఖచ్చితంగా మీ యొక్క అభిప్రాయాలు తీసుకోవడానికి విహెచ్ టెక్నాలజీ సిద్ధంగా ఉందని తెలియజేస్తాం ఫ్రెండ్స్. సో ఇక ఫైనల్గా మన ఫర్దర్గా తీసుకొచ్చింది ఏంటి, జాబ్ నోటిఫికేషన్స్. వీటి గురించి మనం విశ్లేషణ చేయాలని అనుకుంటున్నాం. సో తెలియజేయండి. వీలైనంత వరకు రాబోయే రోజు నేనే క్విజ్ అనేది ఒక 15 క్వశ్చన్స్ ఆర్ ఆన్సర్స్ ఇవ్వాలని అనుకుంటున్నాను.
సో చూద్దాం. యాజ్ సూన్ అది మీరు రెస్పాండ్ అయిన బట్టి అది కూడా నేను రికార్డ్ చేసి మీకు పెడతాను. చాలా యూజ్‌ఫుల్ అవుతాయి. చాలా బాగుంటుంది. సో కాబట్టి మీ యొక్క అభిప్రాయం మాకు ఖచ్చితంగా తెలియజేయండి. ఫర్దర్ అప్డేట్స్ ఏమైనా సరే మీతో నేను ఇంటరాక్ట్ అవుతాను. సో ఇంతకుమించి నేను లాస్ట్ వీడియోలో కూడా ఏం చెప్పలేదు నాకు తెలిసి. అదే వీడియోలో నేను ఇవన్నీ కూడా చెప్పాను. సో కొత్తగా అయితే నేనేమి యాడ్ చేయడం లేదు. సో యాడ్ చేసేయడం కూడా ఏమి లేదు. సో మన ఛానల్‌లో చేసింది ఓబీఎస్ స్టూడియోస్ ఇవన్నీ చూశారు కదా! సో వాటి గురించి మీ యొక్క ఫీడ్‌బ్యాక్ ఇవన్నీ నేను ఆల్రెడీ ప్రీవియస్ లెవెల్‌లో అడిగాను. సో ఎవరికి మనం రెస్పాండ్ అవ్వండి. యూజ్‌ఫుల్లా కాదా? నెక్స్ట్ జీమెయిల్ గురించి చేసాం. యూనిగ్రామ్ చేసాం లేటెస్ట్‌గా. సో ఇవన్నీ కూడా తెలియజేస్తే మాకు కూడా ఎంతో హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. ఏం చేసినా మనం ఒకే వీడియోలో చేయడం లేదు. సిరీస్ ఆఫ్ వీడియోస్‌గా మనం చేస్తూ మీ ముందుకు తీసుకొని వస్తున్నాం. సో ఆలోచించండి ఫ్రెండ్స్. మా యొక్క ఇది కూడా. సో చాలామంది నాకు సజెస్ట్ చేశారు లైవ్‌కి రాండి అనేసి. ఒక పరిస్థితి ఇది. సో అందువల్ల మన కార్యక్రమం అనేది ప్రస్తుతం చేయలేకపోతున్నాం. కానీ ఏ రూపంలో చేస్తాం అని చెప్పి మీకు తెలియజేస్తున్నాము. కాకపోతే అది కూడా మీరిచ్చేటువంటి ఫీడ్‌బ్యాక్ పైన ఆధారపడి ఉంటుందని మరొకసారి తెలియజేస్తా. ఖచ్చితంగా కామెంట్ చేయండి. లేదా పర్సనల్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. మీ అభిప్రాయాలు ఇవ్వండి. ఎందుకంటే మీ అభిప్రాయాలు అంటే వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని తెలుసుకోవడం నాకు మెయిన్ ఉద్దేశం. సో ఇంకా కొంతమంది బ్రో మీరు ఈ కంప్యూటర్ ట్యుటోరియల్స్ ఇస్తా బాగానే ఉంది. ఆ మొబైల్ ఎందుకు ఆపేశారు అని అడుగుతున్నారు. సో చెప్తున్నాం కదండి, ఏదైనా ఒక కంటెంట్ ఇవ్వాలి. అంటే ఇప్పుడు ప్రజెంట్ మన దాంట్లో మొబైల్స్ గురించి చాలామంది చేస్తున్నారు. బట్ మన కంప్యూటర్ గురించి చేసి చాలా తక్కువ. సో కాబట్టి అదంతా కూడా చేయాలి అనే ఉద్దేశంతోనే మనం చేస్తున్నాం. అంటే మొబైల్ ఏం వదిలేయడం లేదు. మన ఛానల్ వచ్చిందే మొబైల్ యాక్టివిటీతోనే. సో కాకపోతే సిస్టమ్ అనేది ఇంక్లూడ్ చేసాం. మరింత ఎక్కువ చేసాం. ఈ మధ్య మన మొబైల్ వీడియోస్ కన్నా సిస్టమ్ వీడియోస్ ఎక్కువ చేసాం. ఇది వాస్తవం. సో కాకపోతే అన్నీ మిక్స్ అయి ఉంటాయి. ఈ విషయం గమనించండి. ఏది కూడా వదిలేయలేదు. అన్నీ కూడా మీకు ముందుకు తీసుకొని వస్తాం. ఇంకా ఎడ్యుకేషనల్ వీడియోస్ ఇవన్నీ కూడా తెస్తాం. అదే చెప్తాను కదా. సో ప్రతి ఒక్కటి కూడా మాకు అన్నీ గుర్తున్నాయి. ఖచ్చితంగా తెస్తాం. ఎందుకంటే మీరు ఉదాహరణ గమనించండి. ఎప్పటి నుంచో కంప్యూటర్ సిరీస్ చెప్తూనే ఉన్నాం. కానీ తేవడం తక్కువ వీడియోస్ తెచ్చాం. కానీ ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి చూస్తున్నారు. సిరీస్ ఆఫ్ వీడియోస్ వస్తున్నాయి. సో ఇలాగే ఉంటుందన్నమాట. సో ఓకే గైస్, మీ యొక్క అభిప్రాయం తెలియజేయండి. ఇంతకుమించి నేను ఇంకెక్కువగా టైం తీసుకోవాలనుకోవడం లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.